తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 5 నెలల గర్భిణిని భర్త అతి కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా కరపాడు గ్రామానికి చెందిన దిలీప్ అదే గ్రామానికి చెందిన మీనా 5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 ఏళ్ల పాప కూడా ఉంది. కాగా ప్రస్తుతం మీనా గర్భవతి. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య అనుమానంతో తరచూ చిన్న గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే గర్భవతైన మీనాను వైద్య పరీక్షల కోసం దిలీప్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య ఏమైందో ఏమో గాని ఊరి పొలిమేర వద్దకు రాగానే మీనా తలపై ఇనుపరాటతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మీనా కుప్పకూలిపోయి మరణించింది. ఇక మీనా మృతితో 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గర్భవతి అని కూడా చూడకుండా భర్త ప్రవర్తించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా తన అల్లుడు ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడంటూ బాధితురాలి తండ్రి బోడయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న రాడ్తోని తల మీద పొడిచారనమాట. తల మీద పొడిచేయడము పూర్తి మొగమల రక్తం అయిపోయింది. కత్తితో ముక్కలు గంటలు చేస్తారు తలల్లా చేసి దాని తర్వాత మెడ పిసికేశారనమాట. గుంతుకు వెళ్ళి మాట రాదు. బొగ్గుల మీద బొగ్గుల గిగ్గులన్నీ వాసుపునిలాగా కుట్టేసి దాని తర్వాత ఇక తోసేశారు. తోసేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది. 5 మాసాలు ప్రెగ్నెంట్ అయ్యేంత కడుపు మీద తన్నేశారనమాట. అంటే చేసింది మాత్రము అతని భర్తే దిలిపే చేశారు ఈ పని. ఎవరో 2-3 ఉన్నారనుకొని డబ్బులు కట్టి తీసుకొచ్చారు. మరి ఎవరో వాళ్ళు దొరకలేదు. వాళ్ళ పేర్లు తెలియదు. ఇతని పేరే తెలుసు.